క్రిస్టియన్ మిషనరీల చేతుల్లోకి ఎలా వెళ్ళిపోయింది, ఎప్పుడు వెళ్ళిపోయింది? థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ ఇన్ ద కంట్రీ. ముస్లిం సామాజిక వర్గాల్లో కూడా 77 ఉపకులాలు ఉన్నాయి. 10,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని అమ్మేశారు. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. కేంద్ర ప్రభుత్వం, మోదీ సర్కార్ ఇప్పుడు మిషనరీ లాబీ పైన కొరడా జులిపించబోతోందా? క్రిస్టియన్ మిషనరీ లాబీ పైన కొరడా జులిపించబోతోందా? ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వస్తోంది? దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా భారతదేశంలో ప్రధానంగా 3 లాబీలు ఉంటాయి. ఒకటి ముల్లా లాబీ, 2 మిషనరీ లాబీ, ఇంకొకటి మీడియా లాబీ. ముల్లా లాబీకి ఇప్పటికే చెక్ పడింది, ఇప్పటికే కొరడా జులిపించింది కేంద్ర ప్రభుత్వం. ఎలాగా? వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకురావడం ద్వారా సుమారుగా 38 లక్షల ఎకరాల భూమిని క్రమబద్ధీకరించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది. దానికి సంబంధించి ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టులో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, వాటి మీద కూడా మరికొన్ని రోజుల్లో ఒక స్పష్టత వచ్చేస్తుంది. స్టే ఆర్డర్ ఇమ్మని చెప్పి చాలామంది రాజకీయ నేతలు వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. మీకు ఇదివరకు చాలాసార్లు మనం చెప్పుకున్నాం. సుమారుగా 8.72 అంటే 8,72,000 ప్రాపర్టీలు మొత్తం దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు పరిధిలో అన్ని రాష్ట్రాల్లో కలిపి ఉన్నాయి. ప్రాపర్టీల సంఖ్య నేను చెప్పింది. ఈ ప్రాపర్టీల పరిధిలో ఎన్ని ఎకరాల భూమి ఉంది అంటే సుమారు 38 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు పరిధిలో ఉంది. అంటే థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ ఇన్ ద కంట్రీ. ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ దగ్గర, తర్వాత ఇండియన్ రైల్వేస్ దగ్గర. ఆర్మ్డ్ ఫోర్సెస్ దగ్గర ఫస్ట్ కేటగిరీలో ఉంటుంది, నెంబర్ 1 ప్లేస్లో. తర్వాత ఇండియన్ రైల్వేస్, ఇంకా తర్వాత థర్డ్ ప్లేస్లో ఉన్నది వక్ఫ్ బోర్డు మాత్రమే. చూడండి, ఆ నెంబర్ చూస్తే మీకు షాక్ అవుతారు. 38 లక్షల ఎకరాల భూమి కేవలం కొద్దిమంది చేతుల్లోనే బందీ అయిపోయింది. ఎప్పుడు? ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తేనంత వరకు కూడా. దీన్ని రెగ్యులరైజ్ చేసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది. చాలా వరకు సఫలీకృతమైంది. కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, అవి సార్ట్అవుట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏంటి, వాట్ నెక్స్ట్? ఇప్పుడు మిషనరీ లాబీ పైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. చాలామందికి అసలు తెలుసా ఈ విషయం? క్రిస్టియన్ మిషనరీల ఆధ్వర్యంలో లేదా అధీనంలో ఎన్ని లక్షల ఎకరాల భూమి ఉందో అంటే సుమారుగా 20 లక్షల ఎకరాల భూమి ఈ మిషనరీల ఆధ్వర్యంలో చేతుల్లో ఉన్నది. 20 లక్షల ఎకరాలు. గుర్తుపెట్టుకోండి, ఏదో 1 లక్ష 2 లక్షలు కాదు. ఎలా వెళ్ళిపోయింది మరి ఇంత భూమి? క్రిస్టియన్ మిషనరీల చేతుల్లోకి ఎలా వెళ్ళిపోయింది, ఎప్పుడు వెళ్ళిపోయింది? చాలామందికి తెలియదు ఈ విషయం. దీని గురించి అసలు చర్చ కూడా జరగదు. ఓకే, ఇప్పుడు దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉందో నేను చెప్తాను. ముందుగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మరి ఈ కొరడా జులిపించడం అనేది కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేస్తోంది? ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇంకా ఎలాంటి ప్రకటన కానీ రాలేదు, బట్ డెఫినెట్గా ఏదో ఒక రోజు చేస్తుంది. క్రైస్తవులకు వ్యతిరేకంగా చేస్తోందా? లేదు, ఈవెన్ వక్ఫ్ చట్టం సవరణ బిల్లు కూడా ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకురాలేదు. వాళ్ళు ప్రచారం చేశారు అట్లా. ఎంఐఎం పార్టీలు లేకపోతే కొన్ని రాజకీయ పార్టీలు మీ భూములను లాగేసుకుంటారని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. కానీ వాస్తవానికి అది కాదు. ప్రజలకు ఉపయోగపడాలి, అభివృద్ధి కోసం ఉపయోగపడాలి. ఈవెన్ ఆ ముస్లిం సామాజిక వర్గాల్లో కూడా 77 ఉపకులాలు ఉన్నాయి. చాలా వెనుకబడినటువంటి వాళ్ళు, చాలా పేదరికంలో మగ్గిపోతున్నటువంటి వాళ్ళు. వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఈ భూముల్ని ప్రాపర్గా సరైనటువంటి విధంగా ఉపయోగించుకోవాలి. డెవలప్మెంట్ కానీ, రోడ్స్ ఎక్స్పాన్షన్ కానివ్వండి, వాటిలో ఇంకేదైనా పర్పస్ కోసం ఉపయోగపడాలి. దేశ ప్రజలకు ఉపయోగపడాలి, స్వార్థపరుల చేతుల్లో కాదు. సో ఆ ఉద్దేశంతోనే ఆ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుని తీసుకురావడం జరిగింది. సో దట్ పార్ట్ ఈజ్ ఓవర్. ఇప్పుడు ఈ క్రైస్తవుల మిషనరీల ఆధ్వర్యంలో 20 లక్షల ఎకరాలు ఎప్పుడు వెళ్ళాయి అంటే దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. బిఫోర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం రాకముందు, ఇప్పుడు 1857 ఆ తర్వాతి కాలంలో క్వీన్ విక్టోరియా గారి పరిపాలనలోకి భారత్ వచ్చిన తర్వాత, ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ తర్వాత 1857లో క్వీన్ విక్టోరియా గారి పరిపాలనలోకి వచ్చిన తర్వాత 1914 సంవత్సరంలో ఒక చార్టర్ చట్టం అని ఒకటి తీసుకొచ్చారు. 1914లో ఆ చట్టం ద్వారా మిషనరీలకి భూములు ఇవ్వడం మొదలుపెట్టారు. అక్కడ మొదలైంది విషయం. ఆ తరువాత 1927లో ఏం జరిగిందంటే చర్చ్ యాక్ట్ చట్టం అని ఇంకోటి తీసుకొచ్చారు. కొన్ని సవరణలు, చిన్న సవరణలు తీసుకొచ్చి చర్చ్ యాక్ట్ చట్టం అని ఒకటి తీసుకొచ్చారు. ఇందులో ఇండియన్ చర్చ్ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటైంది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోకి మొత్తం భూములన్నీ కూడా, ఈ 20 లక్షల ఎకరాల భూముల్ని మరి మేనేజ్ చేయాలంటే ఏదో ఒక ట్రస్ట్ అనేది ఒకటి ఉండాలి కదా. ఆ ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. అదే ఇండియన్ చర్చ్ ట్రస్ట్ 1927లో ఏర్పాటైంది. ఆ తరువాత
మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1960లో అంటే మనకు 1947లో మనం ఇండిపెండెన్స్ వచ్చింది. 13 సంవత్సరాల దాకా ఈ భూముల గురించి నెహ్రూ గారికి అసలు ఆలోచనే లేదు. ఇన్ని లక్షల ఎకరాల భూమి అసలు మిషనరీల పరిధిలో ఉందన్న విషయం నెహ్రూ గారు పట్టించుకోలేదు. ఎప్పుడో 1960లో ఆయన గుర్తొచ్చినట్టుగా ఉంది. అప్పుడు ఈ చట్టాన్ని ఆయన రద్దు చేశారు. ఏది ఈ చార్టర్ అనే చట్టాన్ని రద్దు చేశారు. కానీ రద్దు అయితే చేశారు, కానీ అప్పటి వరకు ఈ భూములు ఏవైతే ఈ మిషనరీల పరిధిలోకి వెళ్ళిపోయాయో, ఈ 20 లక్షల ఎకరాల భూమి వెళ్ళిపోయిందో దాన్ని తిరిగి మాత్రం తీసుకోలేదు. ఆయన ఏం చెప్పారు అప్పుడంటే, యథాతథ స్థితి అంటే స్టేటస్ కో మెయింటైన్ చేయండి, ఇప్పటి వరకు పోయింది ఏదో పోయింది, అది వదిలేసేయండి, ఇక మీద నుంచి కూడా అది వర్తించదని చెప్పి కొత్తగా తీసుకొచ్చారు. కానీ ఆ చట్టాన్ని రద్దు చేసేశారు. మరి పోయిన భూమి సంగతి ఏంటి? 1000 ఎకరాల 10,000 ఎకరాలు 20 లక్షల ఎకరాలు. మరి ఆ విషయాన్ని అప్పుడు నెహ్రూ గారు ఏమీ పట్టించుకోలేదు. చట్టాన్ని అయితే రద్దు చేశారు, కానీ ప్రభుత్వ భూమిని మాత్రం స్వాధీనం చేసుకోలేదు. ఇప్పుడు ఆ పని చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఓకే, ఇప్పుడు ఎందుకు ఈ విషయం గురించి ఇప్పుడు ఎలా చర్చకు వచ్చింది? ఇప్పుడు ఇది ఫోకస్ ఎలా అయిందంటే, మహారాష్ట్రలో నాసిక్కి సంబంధించినటువంటి కొన్ని చర్చ్ భూములకు సంబంధించి ఒక డిస్ప్యూట్ వచ్చింది మహారాష్ట్రలో. ఈ డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వెళ్ళింది. అక్కడ సీఎంగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు దీని మీద దృష్టి పెట్టారు. ఓహో, ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందా? అసలు చర్చిల పరిధిలో మనము వక్ఫ్ ల్యాండ్ గురించి మాట్లాడుకున్నాం. అసలు చర్చిల పరిధిలో లేదా మిషనరీల అధీనంలో ఎంత భూమి ఉందో ఒకసారి చర్చ్ ఆడిట్ జరిపించాలని చెప్పి చర్చ్ ఆడిట్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహారాష్ట్ర మొత్తం నిర్వహించడం జరిగింది. సో దాంట్లో తేలింది ఏంటంటే, చాలా వేల కొద్ది ఎకరాలు నిరుపయోగంగా అలా ఉన్నాయి. అక్కడ ధార్మిక కార్యక్రమాలు కానీ, చారిటీ సేవా కార్యక్రమాలు కానీ, ఒక హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ ఏమీ లేవు. ఊరికే అలా పడున్నాయి అంతే. అప్పుడు ఎప్పుడో బిఫోర్ ఇండిపెండెన్స్ ఇచ్చేశారు. అప్పటి నుంచి అవి అలాగే ఆ మిషనరీల కొద్ది మంది మాత్రమే దాని ద్వారా ప్రయోజనం పొందుతున్నారు, లబ్ధి పొందుతున్నారు. అప్పుడు వెంటనే చర్చ్ ఆడిట్ చేశారు. మొత్తం విషయం అంతా కూడా బయటపడింది. అది మహారాష్ట్రలో జరిగినటువంటి ఉదంతం. వెంటనే కొద్ది రోజుల వ్యవధిలోనే ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటి ఉదంతమే ఒకటి బయటపడింది. అక్కడ ఏం జరిగింది ఉత్తరప్రదేశ్లో అంటే, పీటర్ బల్దేవ్ అనేటువంటి ఒక మిషనరీ 10,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని అమ్మేశాడు. 10,000 కోట్ల రూపాయల భూములు, అంత విలువ చేసే భూములు అమ్మేశాడు. దీని మీద కొంతమంది క్రిస్టియన్ల కోర్టుకు వెళ్ళారు. అలా ఎలా అమ్మేసుకుంటాడు, వాడు ఎవరి సొత్తుదని చెప్పి ఆ మిషనరీ మీద కొంతమంది క్రిస్టియన్ల కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే తేలిన విషయం ఏంటంటే, మళ్ళీ ఆ ల్యాండ్ని మళ్ళీ అలా కాదు, దానికి ఒక క్రమ పద్ధతి ఉంటుంది, నువ్వెవడో అమ్మేసుకోవడానికి, ఆ మిషనరీకి ఏం హక్కు ఉంది, అది ప్రభుత్వ భూమి, అది గవర్నమెంట్ భూమి, అది మీరు అలా అమ్మేసుకుంటారని చెప్పి దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి తెప్పించడం జరిగింది. అప్పుడు మహారాష్ట్రలో ఎలాగైతే చర్చ్ ఆడిట్ జరిగిందో, యూపీలో కూడా అలాగే చర్చ్ ఆడిట్ జరిగింది. సో ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఉదంతాలను బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎందుకు ఈ చర్చ్ ఆడిట్ ఎందుకు జరగకూడదు, అన్ని రాష్ట్రాల్లో కేవలం ఈ 2 రాష్ట్రాల్లోనే 1000 ఎకరాల భూములు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఇంకా ఎన్ని ఎకరాల భూములు ఉంటాయి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తోంది. సుమారు ఈ 20 లక్షల ఎకరాల్లో 15 లక్షల ఎకరాలు ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందే, అన్ని రాష్ట్రాలు కలిపి. మేబీ అది ఎలా చేస్తారో, స్టేట్ బై స్టేట్ చేస్తారా, సైమిల్టేనియస్గా చేస్తారా తెలియదు. కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో తెలియదు. బట్ ఉండడం మాత్రం అన్ని లక్షల ఎకరాలు ఉంది. ఇంకొక 5 లక్షల ఎకరాల సంగతి ఏంటి అంటే, ప్రభుత్వ భూమిని మిషనరీలకి లీజుకి ఇచ్చేశారు. చాలా తక్కువ అద్దెకేదో, అది ఎంతైనా కావచ్చు. సో ఈ 5 లక్షల ఎకరాల సంగతి ఏంటి, ఈ 15 లక్షల ఎకరాల సంగతి ఏంటి అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. వక్ఫ్కి ఎలాగైతే ఒక చట్ట సవరణ తీసుకొచ్చారో, ఈ మిషనరీ లాబీకి కూడా అడ్డుకట్ట వేయాలి, దానికి నియంత్రించాలి, దాన్ని ఒక రెగ్యులరైజ్ చేయాలి, క్రమబద్ధీకరించాలంటే మరి ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వమైనా చూడాలి. అది డెఫినెట్గా జరిగి తీరాలి. ఎందుకంటే తద్వారా పేదలకు భూముల్ని పంచడం కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానివ్వండి, ఆ ప్లేసుల్లో ఫ్యాక్టరీలు కట్టడం కానివ్వండి, ఏదో ఒక విధంగా అది దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది, దేశ ప్రజలకు ఉపయోగపడుతుంది. అంతేగాని కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో, కొన్ని సంస్థల చేతుల్లో అది బందీ అవ్వడానికి వీలు లేదు. ఇంతకాలం పొరపాటు జరిగింది. ఇట్స్ టూ లేట్. నిజానికి చెప్పాలంటే ఈ ప్రాసెస్ ఎప్పుడో జరిగి ఉండాల్సింది. బట్ ఎప్పుడైనా కానీ జరుగుతోంది కాబట్టి అది జరగాల్సిందే. ఈ మిషనరీ అక్రమాలకు లేదా మిషనరీల చేతిలో ఉన్నటువంటి ఈ లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఇది చాలామంది కోరుతున్నారు. మరి దీనికి రోడ్ మ్యాప్ ఏంటి, ఇదంతా కూడా మనకి మరికొద్ది రోజుల్లో తేలేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా మోదీ సర్కార్ ముందుకు అడుగులేస్తుంది. మరి మీకేమనిపిస్తుంది ఈ అంశానికి సంబంధించి? ఈ మిషనరీ లాబీ కానివ్వండి, ముల్లా లాబీ కానివ్వండి, దీనికి సంబంధించి ఈ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం ఎలాంటి వైఖరి అవలంబిస్తే బాగుంటుంది? నెహ్రూ గారు చేసినట్టు అలాగే వదిలేస్తే బాగుంటుందా, లేదంటే తిరిగి స్వాధీనం చేసుకోవాలా? మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.